గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 83వ దశకంలో ఉన్నాం. పౌండ్రక వధ, బలరాముని ప్రతాపం. రామేథ గోకులగతే ప్రమదా ప్రసక్తే హూతానుపేత యమునాదమనే మదాంధే స్వైరం సమారమతి సేవకవాదమూఢో దూతం న్యయం తదవ పౌండ్రక వాసుదేవ. ఒకనాడు బలరాముడు గోకులానికి వెళ్ళాడు. అక్కడ గోపస్త్రీలతో కలిసి విహరిస్తూ మత్తిల్లి ఉన్నాడు. యమునా నదిని తన దగ్గరకు రమ్మని పిలువగా ఆ నది రానందువల్ల దానిని తన హలాయుహంచే లాగి భయపెట్టాడు. తరువాత ఆ నదిలోనే గోపస్త్రీలతో కలిసి యథేచ్ఛగా విహరిస్తున్నాడు. ఆ సమయమున పౌండ్రక వాసుదేవుడు తన సేవకుల యొక్క మాటల వలన వివేకహీనుడే నీ దగ్గరకు దూతను పంపించాడు. నారాయణోహమవతీర్ణ హాస్మి భూమౌ దత్సే కిల త్వమపి మామకలక్షణాని ఉత్సృజ్యతాని శరణం వ్రజమామితి త్వాం దూతో జగాద సకలైర్హసిత సభాయాం. పౌండ్రక వాసుదేవుడు పంపిన దూత రాజసమయంలో తన స్వామి సందేశం ఇట్లు తెలిపాడు. నేను ఈ భూమిపై అవతరించిన శ్రీమన్నారాయణుడను. నీవు నా లక్షణములైన శంఖచక్రాదులను ధరిస్తున్నావు కావున వాటిని వదిలి నన్ను వెంటనే శరణు పొందుము అన్నాడు. వెంటనే సభలో ఉన్నవారంతా బిగ్గరగా నవ్వారట. దూతథ యాతవతి యాదవ సైనికైస్త్వం యాతో దదర్శిత వపోఃకిల పౌండ్రకీయం తాపేన వక్షసి కృతాంకమనల్పమూల్య శ్రీకౌస్తుభం మకరకుండలపీతచేలం. స్వామి, పౌండ్రక వాసుదేవుని దూత తన స్వామి సందేశమును వినిపించి మరలిపోగా నీవు కొందరు యాదవ సైనికులను వెంట నుంచుకొని పౌండ్రక వాసుదేవుని దగ్గరికి వెళ్ళావు. అతడు తన శరీరమున లోహముతో కాల్చుకున్న శ్రీవత్స చిహ్నమును ఇంకను కృత్రిమములైన కౌస్తుభమణిని మకరకుండలములను పీత వస్త్రములను కూడా ధరించి ఉన్నాడు. కాళాయసం నిజ సుదర్శన మస్యతోస్య కాళానలోత్కరేణ సుదర్శనేన శీర్షం చ కర్తిథమమర్ధిత చాస్య సేనాం తన్మిత్రకాశిపశిరోపి చ కర్ధకాశ్యాం. పౌండ్రక వాసుదేవుడు ఉక్కుతో నిర్మించిన తన చక్రము నీ వైపు విసిరాడు. అప్పుడు నీవు కాళాగ్నిజ్వాలలను వెడలగక్కుచున్న నీ సుదర్శన చక్రమును ప్రయోగించి అతని యొక్క శిరస్సును ఖండించావు. అలాగే పౌండ్రక వాసుదేవుని యొక్క సైన్యమునంతయు నాశనం చేశావు. ఇంకనూ అతనికి సహాయంగా వచ్చిన కాశీరాజు యొక్క శిరస్సును ఖండించి దానిని కాశీనగరమున పడినట్లు చేశావు. జాడేన బాలక గిరాపి కిలాహమేవ శ్రీ వాసుదేవైతి రూఢమతిశ్చిరం సహ సాయుధ్యమేవ భవదైక్యధియాగతో భూత్ కో నామ కస్య సుకృతం కథమిత్యవేయాత్. అజ్ఞాని అయిన పౌండ్రకుడు తోడివారి పొగడ్తలను నిజమనుకొని నేనే వాసుదేవులను దృఢ నిశ్చయంతో నీతో తాదాత్మ్యమునంది తన జీవితమును గడిపాడు. ఆ కారణమున అతడు నీ సాయుధ్యముక్తిని పొందాడు. ఎవరి సుకృతం ఎట్లు ఫలించునో ఎవరికి తెలియను. కాశీశ్వరస్య తనయోధ సుదక్షిణాక్ష సర్వం ప్రపూజ్య భవతే విహితాభిచారః కృత్యానలం కమపి బాణరణాతి భీతైః భూతైః కథం చ నవృతైః సమమభ్యముంచతు. కాశీరాజునకు సుదక్షిణుడు అని కోరుకున్నాడు. అతడు తన తండ్రి మరణమునకు మిగుల బాధపడి శంకరుని ఆరాధించి అభిచార హోమం చేయడం మొదలుపెట్టాడు. ఆ హోమమున ఒక కృత్య పుట్టెను. శంకరుని భూతగణములన్నీను బాణాసుర యుద్ధమును ఓడిపోయి భయగ్రస్తమై ఉన్నాయి. అయినను సుదక్షిణుడు ఎట్టకేలకు ఆ భూతగణములను అన్నింటినీ తీసుకుని వచ్చాడు. అతడు తన కృత్యకు తోడుగా వాటి అన్నింటినీ నీపై ప్రయోగించాడు. తాళ ప్రమాణ చరణమఖిలం దహంతీం కృత్యాం విలోక్య చకితైః కదితోపి పౌరైః ద్యూతోత్సవే కిమపి నో చలితో విభో త్వం పార్శ్వస్థమాశు విససర్జిత కాలచక్రం. ఆ కృత్య యొక్క కాళ్ళు తాటి చెట్టు ప్రమాణంలో ఉన్నాయి. ఆ కృత్య సమస్తమును దహించి వేయుచుండెను. భయంకరమైన ఆకారంతోనున్న అట్టి కృత్యలు చూసి ద్వారకానగర వాసులైన జనులందరూ భయపడి నీ దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు. ఆ సమయమున నీవు జూదమాడుతున్నావు ప్రభు. నీవేమాత్రము భయపడగ వెంటనే నీ సుదర్శన చక్రమును కృత్యపై ప్రయోగించావు.
అభ్యాపతత్యమితధామ్ని భవన్మహాస్త్రే హాహేతి విద్రుతవతి ఖలు ఘోరకృత్యా రోషాసు దక్షిణమదక్షిణ చేష్టితం తం పుప్లోష చక్రమపి కాశీపురీమధాక్షేత్. ప్రచండ తేజస్సంపన్నమైన నీ సుదర్శన చక్రము తన మీద పడుచుండగా చూచి కృత్య చాలా భయపడిపోయింది. అది హాహాకారములు చేయుచు పరిగెత్తసాగింది. చివరకు తనను ప్రయోగించిన సుదక్షిణునిపై కోపగించి అతనిని దహించి వేసింది. అటు పిమ్మట సుదర్శన చక్రము కృత్యతో పాటు కాశీనగరమును కూడా దహించి వేసింది. సఖలు ద్విధో రక్షోఘాతే రురోపకవిపురా తవతు కలయా మృత్యుం ప్రాప్తుం తదా ఖలతాం గతః. నరక సచివో దేశక్లేశం రుజన్నగరాంతికే ఝుటితి వహలినా యుధ్యన్నధాపపాత తలాహతః. పూర్వం రామావతార కాలంలో రాక్షసైన్యమును వధించుట ఎందు ద్వివిధుడను వానరుడు నీకు సహాయం చేసి ఉన్నాడు. అప్పుడు నీ అంశవలననే మృత్యువు కలుగువలని అతడు వరం కోరుకున్నాడు. అతడు ఈ సమయమున నరకాసురులకు మంత్రియే దుష్టుడే అందరిని బాధపెడుతున్నాడు. ఒకనాడు ద్వారకాపురవాసులను బాధపెట్టుచుండగా బలరాముడు అతనితో యుద్ధం చేసి తన అరచేతి జబ్బలచే అతనిని చంపేశాడు. సాంబం కౌరవ్యపుత్రీ హరణ నియమితం సాంత్వనార్థీ కురుణాం యాతస్తద్వాక్యరోషో ధృతకరినగరో మోచయామాస రామః. తే ఘాచ్యాః పాండవే యైరితి యదుపృతనాం నాముచస్త్వం తదానీం తంత్వాం దుర్బోధలీలం పవనపురపతే తాపశాంచై నిషేవే. తాపత్రయదురా, ఆ కాలమున నీ పుత్రుడైన సాంబుడు దుర్యోధనుని పుత్రికైన లక్ష్మణుని అపహరింపగా కౌరవులు సాంబుని బంధించారు. ఆ విషయమును విన్న బలరాముడు కౌరవులను శాంతింపజేయుటకు స్వయంగా హస్తినాపురానికి వచ్చాడు. అయినను కౌరవులు మూర్ఖంగా మాట్లాడుచుండగా బలరాముడు హస్తినాపురం ఎత్తి నదిలో ముంచబోయాడు. అప్పుడు కౌరవులు భయపడి సాంబుని వదిలిపెట్టారు. భవిష్యత్తులో కౌరవులను పాండవులే చంపుదరని తలచి కాబోలు వారిపై నీ సైన్యమును ప్రయోగింపలేదు. వాయుపురాధీశ, నీ లీలలను ఎవరూ అర్థం చేసుకోలేరట్టి స్వామి, నా తాపత్రయములను శమింపజేయుటకు నేను సేవింతును. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.